ఈరోజు బీఆర్ఎస్ భరోసా కార్యక్రమానికి విచ్చేసినట్టు ఈ పబ్లిక్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి హైడ్రా ఒక పెద్ద డ్రామా. పబ్లిక్కి మొత్తం మోసం చేస్తున్నారు. కామన్ పబ్లిక్ ప్రతి ఒక్క రూపాయి సంపాదించుకొని దాచిపెట్టుకొని లోన్లు తీసుకొని కట్టుకున్న చిన్న చిన్న ఇల్లులు కూడా కూలుస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ అంబర్పేటలో జరుగుతున్నటువంటి మా సోదరి మనులకు ఇల్లులు అయితే ఏవైతే కూల్చబోతున్నారో అవి చాలా బాధేస్తుంది, కంటతడి పెడుతుంది. ప్రతి ఒక్కరి ఆవేదన మీరు వింటూనే ఉన్నారు. కాకపోతే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ముందు భావితరాలకి ఏదో బాగు చేస్తామంటున్నారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్, కాకపోతే ఏంటి యూజు? వాళ్ళు కోట్లు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లులు కట్టుకున్నారు. ఒక్కొక్క 4 అంతస్తులు ఫైనాన్స్ తీసుకొని చేసుకున్నారు, లోన్లు తీసుకొని. మళ్ళీ ఆ లోన్లు ఎవరు భర్తీ చేయాలి? అదొక్కటి మీరు ఆలోచన చేయండి. సీఎం గారు, మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు భావించలేదు. ఈ అంబర్పేటలో ఎప్పుడు అంగరంగగా వైభవంగా మేము పండగలు చేసుకునే చూసాము, కానీ ఇలాంటి పరిస్థితి ఒక్కొక్కరు ఏడుస్తూనే ఉన్నారు. మీరు ఆవేదన వింటూనే ఉన్నారు. చూడండి, ఆ ముసలమ్మ తల్లి ఎంతో కష్టపడి ఇళ్లలో బాసాలు దోముకొని ఇల్లు కట్టుకుందంట. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు ఇస్తారు ఆ డబుల్ బెడ్రూమ్, ఎక్కడో ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆ నేస్తము ఎలా ఉంటుంది? పుట్టి పెరిగిన వాతావరణం కోల్పోతారు, మనో భావన చేస్తున్నారు, మనో ఎంతో ధైర్యం కోల్పోతున్నారు. దయచేసి మీరు ఈ ఆవేదన అర్థం చేసుకొని వాళ్ళకి ఆలోచన చేయండి. ఇప్పుడే తొందరగా కూల్చబోకండి. ఇది ఒక మా ఆవేదన అనుకోండి. అక్క చెల్లెళ్ళు దీవెనిస్తారండి, కాకపోతే మీ అందరిని తిడుతున్నారు. మాకు బాగా అనిపించట్లేదు. సీఎంని ఎప్పుడు తిట్టకూడదు, కాకపోతే ప్రతి ఒక్క మహిళ ఇక్కడ తిడుతున్నారు. మాకు ఎంతో బాధేస్తుంది. మీరు చేసేది మంచి పని, భావితరాలకు బాగుంటుందేమో, కానీ ఈ రోజు చూస్తే పరిస్థితి ప్రతి ఒక్కరు తిడుతున్నారండి మిమ్మల్ని. ఇది ఎంత బాధ అనిపిస్తుంది మీరు చూసుకోండి ఒకసారి. సార్, మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తే మాకు చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.